ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పారదర్శక పాలన అందిస్తున్నట్లు తెలిపారు కూటమి నేతలు. వైసీపీ నేతలు తమను రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. వైసీపీ అరాచకాల నుంచి కోలుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందన్నారు. మరోవైపు ఇచ్చిన హామీలను అటకెక్కించి కూటమి సర్కార్ ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు వైసీపీ నేతలు. 6 గ్యారంటీల పేరిట అబద్ధ హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమైందన్నారు వైసీపీ నేతలు. ఏపీ సీఎం కార్యాలయానికి అనుబంధంగా చీఫ్ మినిస్టర్ ఫెలోస్ పేరిట ఓ బృందాన్ని నియమిస్తున్నట్లు తెలిపింది కూటమి సర్కార్. ప్రజల నాడిని తెలుసుకునేందుకు రాబిన్ శర్మ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. పాలన, పథకాల అమలులో సమస్యలు గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సీఎంకు నివేదిక అందించేందుకు ఈ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ బృందం సేవలను ఇక నుంచి వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది. సీఎంతో పాటు మంత్రుల దగ్గర కూడా మరో టీంను నియమించనున్నట్లు తెలిపింది బాబు సర్కార్. సీఎం చంద్రబాబు మంచితనంతోనే వైసీపీ నేతలు బ్రతికిపోతున్నారన్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. కుటుంబంపై కేసులు పెడుతున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు తమను బయటకు రానివ్వలేదని ఫైర్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నా మీద నువ్వు కేసులు పెట్టి మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా? యాడికిరా మాటలు కనపడలే? ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం? మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా. మీరు చేసిన దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. ఇప్పుడు కనపచ్చింది మీకు? నీది కాదురా గౌడౌను? చూపించు కదరా, నీదేరా ఇది గౌడౌను? గౌడౌన్ నీదే. నీ భార్య పెడుతుంది జయసుధా. చెప్పు చెప్పు. సన్యాసం ఆడుకుంటుందా నీ మాదిరి? నువ్వుగా చేసింది ఆ కేసులన్నీ. ఆ కేసు నువ్వు కాదే చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా? మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు. నాకు తెలియదు. ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు రేపు పొద్దున్నే. సీఎం చంద్రబాబు విజన్ అంటే ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడమేనా అని విమర్శించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సంపద సృష్టిస్తానని హామీలిచ్చిన చంద్రబాబు వేల కోట్ల అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు 6 గ్యారంటీల ఆశ చూపించి అన్యాయం చేశారన్నారు బుగ్గన. సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు యువగలం, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15 స్కీమ్. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15 అంటే అందరికి అర్థమైపోతుంది అనమాట. కోనేరు హంపి సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ను రెండోసారి సొంతం చేసుకోవడం సంతోషకరమన్నారు. దేశ చెస్ చరిత్రలో కోనేరు హంపి చరిత్ర సృష్టించారని మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.